ముగ్గురు గులాబీ గూటి నుంచి వచ్చిన వారే. నిన్నటి వరకు మిత్రులుగా ఉండి ఒక వేదికను పంచుకున్న వారే నేడు ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలతో మాటల యుద్ధం చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతుండగా అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ అగ్రనేతల ప్రచారంతో ఓరుగల్లు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అయితే ఓరుగల్లు కోటపై పాగా వేసేదెవరో తేల్చేందుకు ప్రజలు తమ తీర్పుతో సన్నద్ధంగా ఉన్నారు. చారిత్రక నగరంగా వారసత్వ సంపదకు నిలయంగా ఉన్న ఓరుగల్లులో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఏ ఎన్నికల్లోనైనా నువ్వా నేనా అన్న రీతిలో సాగే పోరు ఓరుగల్లుకే సొంతం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 12లో 10 స్థానాలను కాంగ్రెస్ కి కట్టబెట్టి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు ఓరుగల్లు వాసులు. పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు నుంచే ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నా వరంగల్ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచేందుకు వీలుగా పార్టీలే మారారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య భారాసా నుంచి తొలుత అభ్యర్థిగా నిలిచినా మారిన రాజకీయ పరిస్థితులతో పోటీ చేయలేనని బరిలో నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మరో 2 రోజులకే కాంగ్రెస్లో చేరి అభ్యర్థిగా తిరిగి పోటీలోకి వచ్చారు. వర్ధన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆరూరి రమేష్ పోనుపోనంటూనే గులాబీ పార్టీని వీడి కమలం పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీకి దిగారు. అభ్యర్థిత్వాన్ని వదులుకుని కడియం కావ్య కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడంతో హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ ని తమ అభ్యర్థిగా భారాసా బరిలో దించింది. భారాసా మూలాలున్న ముగ్గురు నేతలు నేడు లోక్సభ సమరంలో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. తొలిసారి లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాకలు తీరిన రాజకీయానికి కదిలించే పోరాటాలకు దిక్సూచిలా మారిన వరంగల్ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఆ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకు 20 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో కాంగ్రెస్ 7, తెదేపా 4, భారాసా అభ్యర్థులు 3 సార్లు విజయం సాధించారు. పీడీఎఫ్, సిపిఐ, బీజేఎస్, బీఎల్డీ, జనతా కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. ఆ విధంగా అన్ని పార్టీల నేతలని వరంగల్ లోక్సభ స్థానం పరిధిలోని ఓటర్లు తమ విలక్షణమైన తీర్పుతో ఆదరించారు. 2004 నుంచి తెలంగాణ ఉద్యమం ప్రభావంతో భారాసా తన బలాన్ని పెంచుకుంది. కావ్య విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, భూపాలపల్లిలో నిర్వహించిన జనజాతర సభలు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఎండలున్నా పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ కుమార్ కి మద్దతుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షో విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో ధీమా పెరిగింది. ఇక ఆరూరి రమేష్ తరపున ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామీ ప్రచారం రోడ్ షోకు మంచి స్పందన కనిపించింది. వచ్చే వారంలో ప్రధాని మోదీతో పాటు మరికొందరు పార్టీ అగ్రనేతలు ఆరూరి రమేష్ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, భాజపా, భారాసా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్ ని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొని తమనే ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వ్యక్తిగత దూషణలు పెరిగాయి. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న నేతలు ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వర్ధనపేటలో మింగిన భూములు ఇంకా అరగనే లేదు. ఇప్పుడు ఇంకో 6 నియోజకవర్గాలలో భూములు మింగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భూములు, జాగలు, ఆస్తులు ఉన్న ప్రతి వ్యాపారవేత్తలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అందరం ఒకటి అవ్వాలి. ఆ దొంగని రానియకుండా చెయ్యాలి. తర్వాత ఆయనకి ఏ ఓటు కూడా మనకుండా చూసుకోవాలి. మనం అందరం మోడీని ఇంకోసారి ఆయనకు అవకాశం కల్పించొద్దు. ఏదైతే 400 సీట్లు మాకు వస్తాయని వాళ్ళు చెప్పుకుంటున్నారో అదంతా హంబక్. కేవలం 220 వరకే అది పడిపోయింది. అది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు భయంతో లేనిపోని అన్ని వాళ్లే సృష్టించి ఇక మేమే చేస్తాం అంతా అన్నట్టు మాట్లాడతారు. రాహుల్ గాంధీ పాపం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళి ప్రేమని పంచండి అని మాట చెప్తున్నాడు. ఈయనేమో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. భారత్ జోడో యాత్ర అంటే ఆయన భారత్ బేజో యాత్ర అనే చేస్తున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న అన్నిటిని కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన నరేంద్ర మోడీ.
పార్టీ మారిన వారు కావాలి అని వెన్నుపోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని ఏం చేసిండో కూడా వాళ్ళందరికీ తెలుసు. శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించిండో మీకు తెలుసు. దేనికోసం మీరు పార్టీ మారారు, ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు, మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? మరి గుంటూరు వాసికి కావాలా, మీ బిడ్డ కావాలా? ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి. మమ్మల్ని అందరినీ బయటికి పంపి పార్టీకి మోసం చేసిన మరి శ్రీహరి గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మోసం చేసిన కాంగ్రెస్, అదేవిధంగా దోకా చేసినటువంటి బీజేపీ, రెండు కూడా ఈ పార్టీలకు వెళ్ళి బయటకు పోయి చేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఆయా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అభ్యర్థులు కరువైందనే దానికి ఇది సుస్పష్టంగా కనపడతా ఉన్నది. అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపటి ఉంటది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు. ఆరూరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. వైద్యురాలిగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కడియం కావ్య రాజకీయాలకు కొత్తైనా తండ్రి కడియం శ్రీహరి వారసురాలిగా నిలిచి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. వరంగల్ పార్లమెంటు బరిలో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడం, ఆ పార్టీ అధికారంలో ఉండడం కావ్యకి కలిసి వచ్చే అంశం. ఒక పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఆరంభంలో కొంతమేర అనుకూలత కలిగించింది. అంగబలం కలిగిన నేతగా పేరు పొందడం, ఎమ్మెల్యేగా గతంలో ఉన్న మాస్ ఫాలోయింగ్ భాజపా అభ్యర్థిగా ఆరూరి రమేష్ కు కలిసొచ్చే అంశం. మోదీ సంక్షేమ పథకాలే తనను విజయ్ తీరానికి చేరుస్తాయని ఆరూరి రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే గతంలో వచ్చిన భూకబ్జా ఆరోపణలు పట్టణ, నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కమలం పార్టీ ఇంకా చొచ్చుకుపోకపోవడం ప్రతికూలంగా మారే అవకాశముంది. 4 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై వచ్చిన వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని భారాస అభ్యర్థి సుధీర్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ఆయనకు మరింత కలిసి వచ్చే అంశం. పార్లమెంటు పరిధిలో ఎక్కడా పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే అంశం. పోటాపోటీగా సాగే పోరులో వరంగల్ కోటపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో, విజేతగా ఎవరు నిలుస్తారో త్వరలో తేలనుంది.